ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా ఆత్మీయ నమస్సుమాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తండా ప్రాంతానికి రక్షణ స్వార్థను ప్రకటించడానికి వెళ్ళాము. సహోదరి సహోదరులుగా కలిసి బైక్స్ మీద వెళ్ళాం. వర్షం పడుతుండగా కూడా రక్షణ స్వార్థను ఆపకుండా ప్రకటిస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా ఎవరో ఆటంకపరుచుకున్నట్లు దేవుడు సహాయం చేసి తన మహిమార్థమై సాక్షార్థమై మా ద్వారా రక్షణ స్వార్థను ప్రకటింపచేశాడు. ఆయనకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా ప్రతి ఆదివారం సాయంత్రమున మరియు సెలవు దినాల్లో సహోదరులముగా కలిసి ఏదో ఒక గ్రామానికి ప్రాంతానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ స్వార్థను నశించిపోయే ఆత్మలకు ధైర్యంగా ప్రకటించగలుగుతున్నాం. మతోన్మాదులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాం. అది దేవుని యొక్క మహాకృప. అయితే కీకారణ్యంలోకి తండా ప్రాంతాలకు అరణ్య ప్రాంతాలకు బైక్స్ మీద వెళ్ళి రావటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. అది మీకు బాగా తెలుసు. దాదాపు 3.5 సంవత్సరం నుండి సహోదరి సహోదరులముగా మరి ఈ రక్షణ స్వార్థను గ్రామాల్లో పట్టణాల్లోని వీధుల్లో ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాం. కనుక దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రభు ప్రేమతో మిమ్మల్ని విన్నవించుకుంటూ ఉన్నాను. అదేంటంటే మాకొక 20 నుంచి 30 మంది కూర్చోగలిగినటువంటి ఒక మినీ బస్సు, అవుట్డోర్కి ఇండోర్కి ఉపయోగపడగలిగినటువంటి ఒక మైక్ సెట్ అవసరమై ఉన్నది అర్జెంటుగా. సో దయచేసి, ఎందుకంటే ఈరోజు ఒక 9 మంది మాత్రమే రక్షణ స్వార్థను ప్రకటించడానికి వెళ్ళాం. ఇంకొక 10 మంది రాలేకపోయారు. కారణం ఏంటంటే వివిధ కారణాల చేత. కొంతమంది సేఫ్టీ లేదని, కొంతమంది బైక్స్ సరిపోవట్లేదని, ఇలా అనేకమైనటువంటి కారణాల చేత మెయిన్గా సేఫ్టీ లేదు బైక్స్ మీద వెళ్ళటం. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, సహకరించే వారికి తెలియచేయండి. దయచేసి ప్లీజ్ త్వరగా అర్జెంటు, మాకు ఎమర్జెన్సీ అవసరమై ఉన్నది. ఒకవేళ వాహనం గనక ఉన్నట్లయితే తప్పకుండా అనేక మంది ఈ స్వార్థ సేవ పరిచర్యను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు, రావటానికి సిద్ధంగా ఉన్నారు. సో కనుక ఈ వాహనం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి, సహకరించే వారికి తెలియచేయండి. ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు బాలశౌరి, మార్చర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ బాలశౌరి ఫర్ జీసస్. నా యొక్క సెల్ నంబర్ 9866521486. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. పెట్టబాకు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం.
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు నీపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన జనులారా, భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదనని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. భూ దిగంతం నుండి ఆయన మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నెమ్మదినివ్వటానికి, శాంతినివ్వటానికి, మనశ్శాంతినివ్వటానికి ప్రభువు భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి ఒక్కరిని భూ దిగంతములారా నా వైపు చూసి రక్షణ పొందండి, స్వస్థత పొందండి, నెమ్మది పొందండి, శాంతిని పొందండి. ప్రభు ఏ వ్యత్యాసం లేకుండా, ఏ భేదము లేకుండా ప్రేమతో ప్రభు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. లోకం ఇచ్చినట్టు నేను శాంతిని మీకు ఇవ్వటం లేదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే సమాధానకర్త అయిన దేవుడని దేవుని వాక్యం కనిపిస్తుంది. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన అనేక జీవితాల్లో ఆయన శాంతిని, సమాధానమును, స్వస్థతను, ఆరోగ్యమును, విడుదలను కలుగు చేసినట్లుగా బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం తెలియచేస్తుంది. రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక ఆమె జీవితంలో ఎంతో నలిగిపోతూ, కుమిలిపోతూ, కృంగిపోతూ, నిరాశ నిస్పృహలోకి ఆమె వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. అనేక డాక్టర్ల చేత ఆమె తిప్పబడిందంట. 12 సంవత్సరాల నుంచి మరి రక్తస్రావం గల స్త్రీ గురించి